కాసేపట్లో కొత్తగూడెం కమ్యూనిస్టుల కీలక భేటీ జరగబోతోంది. సిపిఐ కార్యవర్గ జూమ్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో సిపిఐ నేతలు నారాయణ, కోనంనేని పాల్గొనబోతున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పై చర్చించబోతున్నారు. కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలా లేదా అనే దానిపై డిస్కస్ చేయబోతున్నారు. ఇప్పటికే సిపిఐకి బీఆర్ఎస్ బహిరంగ మద్దతు తెలిపిన నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. 600 సరే కొత్తగూడెం కార్పొరేషన్ తమదే అంటోంది సిపిఐ. మేయర్ పీఠం తమకే దక్కుతుందని ప్రకటించారు సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు. ఇండిపెండెంట్లు తమకే మద్దతిస్తారని చెప్పారు. మంచి తీర్పు ఇచ్చారు కాబట్టి మేము ఆశిస్తున్నాం 16వ తారీఖు జరిగేటువంటి మేయర్ ఎన్నికల్లో మేయర్ స్థానం సిపిఐ పార్టీ ఖచ్చితంగా పొందుతుంది, గెలుస్తుంది. చాలామంది ఇండిపెండెంట్స్ కూడా సహకారం అందిస్తా ఉన్నారు. కొత్తగూడెంలో సిపిఐకి మద్దతు ప్రకటించారు కేటీఆర్. మేయర్ సీట్ సిపిఐకి ఇస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీని నిలువరించడం కోసం సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. కేటీఆర్ ఇచ్చిన ఆఫర్ కి సిపిఐ ఒప్పుకుంటుందా? కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుంది? సిపిఐ, కాంగ్రెస్ చెరో 22 స్థానాలు గెలుచుకున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 31గా ఉంది. అయితే ఏ పార్టీ కూడా ఈ మ్యాజిక్ ఫిగర్ నైతే టచ్ చేయలేకపోవడంతో ప్రస్తుతం అక్కడ రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ కూడా మేయర్ సీట్ సిపిఐకి ఇవ్వడానికి ఓకే అంటుందా లేక తమదే మేయర్ పీఠం అని ప్రకటిస్తుందా అన్న దానిపైనే ఇప్పుడు సస్పెన్స్ కొనసాగుతోంది. మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, ఈ మేయర్ పీఠానికి సంబంధించి సిపిఐతో కలిసి కలవడానికి మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మేయర్ పీఠం మీకే అని చెప్పి కేటీఆర్ ప్రకటించారు. మరి కాంగ్రెస్ ఏ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్లబోతోంది? కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల మొత్తం కూడా రసవత్తరంగా జరిగాయి. ఇప్పుడు మేయర్ పీఠ మీద ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్, సిపిఐ మధ్య హోరాహోరీగా పోటీ నడిచింది. కాకపోతే రెండు పార్టీలకు కూడా సరి సమానంగా 22 సీట్లు రావడంతో ఇప్పుడు మేయర్ పీఠం కోసం రెండు పార్టీలు కూడా అంతర్గతంగా పావులుగవుతుంది. అయితే రాత్రి నుంచి ఇక్కడ రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. నిమిషానికి ఇండిపెండెంట్ అభ్యర్థులు 6 గెలవటం, ఇటు బీఆర్ఎస్కి సంబంధించి 8 మంది గెలవడంతో ఆ రెండు సంబంధించినటువంటి అంకెలు ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళ మద్దతు చాలా కీలకంగా మారింది. ఈలోగానే కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ప్రకటించారు సిపిఐకి మద్దతు ఇస్తున్నట్టుగా. అయితే సిపిఐ అయితే దీని మీద భర్జన పడుతుంది. ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మాత్రం పెండింగ్లో పెట్టింది. అయితే బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఆఫర్ని తీసుకొని వాళ్ళకి డిప్యూటీ మేయర్ ఇచ్చి తాము మేయర్ పదవి స్వీకరించాలా ఏంది అనేది ఇప్పటి వరకు అయితే ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. కాకపోతే మరి కాసేపట్లో ఈరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఆ పార్టీలో రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరగబోతుంది. పార్టీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామనేది ఆ పార్టీ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ప్రకటించారు. అందులోనూ ఇక్కడ జాతీయ స్థాయి విధానాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇప్పటికే జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో కూడా అదే రకమైనటువంటి పొత్తులు కొనసాగుతున్నాయి. కానీ కొత్తగూడెం, ఖమ్మం జిల్లాకు వచ్చేసరికి భిన్నమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్, సిపిఐ మధ్య పొత్తు సీట్లు పంపకాలలో తేడా రావడంతో ఎవరికి వాళ్ళే ఒంటరిగా పోటీ చేసి తమ సత్తా నిరూపించుకునేది తీవ్రంగా శ్రమించినటువంటి పరిస్థితి. ఆ విధంగా ఏదులపురం మున్సిపాలిటీలో చూస్తే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. కొత్తగూడెంలో కూడా అదే రకంగా సిపిఐ, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేసినప్పటికీ ఏర్పడింది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. 6 ఇండిపెండెంట్లు ఉన్నారు. వీరిలో 5 కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఒకరు ఇప్పటికే సిపిఐకి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నెంబర్స్ నిమిషానికి మారుతున్నటువంటి నేపథ్యంలో ఇటు సిపిఐ, అటు బీఆర్ఎస్ తమ క్యాండిడేట్స్ను రహస్య క్యాంపులకు తరలించాయి. ఈరోజు ఈ సస్పెన్స్ వీడుతుందా, సిపిఐ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు కాంగ్రెస్ అయితే మేయర్ పీఠం కోసం వేగంగా పావులు కదుపుతోంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ.